కరుణాకర్ సుగుణ గారు యేసు ఉత్సలో బాప్తిజం తీసుకోండి అన్న మాటను పట్టుకొని యేసు ఈ మూత్రము లేదా ఉత్స లేదా యూరిన్ అనే పదం ఏదైతే ఉందో ఎందుకు ఇంత అభ్యంతరకరంగా ఫీల్ అవుతున్నారు? ఈ ఫోటో చూసి చాలామంది ఏమనుకుంటారు, పెద్ద కళాఖండం అనుకుంటారు. అఫ్ కోర్స్ ఇది కళాఖండమే. యేసయ్య మూత్రము కాదు, యేసయ్య విగ్రహాన్ని ఆర్టిస్ట్ ఈ సెరానో ఎవడైతే ఉన్నాడో ఆండ్రస్ సెరానో అతని మూత్రంలో పెట్టాడు. చదవాలంటే కూడా సీదరపడుతుంది. కానీ ఏం చేస్తాం, కొన్ని చర్చల్లో జరుగుతున్నాయి. అది నా దేశ ప్రజల్ని కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విడగొట్టాలని చూస్తూ ఉంటే మీ ఆటలకి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తా. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. గత 10 రోజులుగా మీకు తెలుసు ఉత్సవాలను నడుస్తూ ఉంది. అంటే కరుణాకర్ సుగుణ గారు యేసు ఉత్సలో బాప్తిజం తీసుకోండి అన్న మాటను పట్టుకొని రకరకాలుగా కేసులు పెట్టడం, విపరీతంగా దూషించడం అన్నీ చేస్తున్నారు. అయితే కరుణాకర్ గారికి మద్దతుగా నేను చేసిన వీడియోలో యేసు ఉత్స గురించి ఎందుకు ఇంత కాంట్రవర్సీ చేస్తున్నారు? ఎందుకంటే ఒకవేళ యేసు ఉత్స అనే పదం మీకు అభ్యంతరం అయితే మూత్రం అనుకోండి, లేదా యూరిన్ అనండి. లేదు అసలు జీవితంలో యేసు మూత్రం పోయలేదు అంటే పోయలేదని చెప్పండి. లేదు యేసు మూత్రం పవిత్రం కాదు అంటే యేసు మూత్రం పవిత్రం కాదని చెప్పండి. ఇదే కదా అడిగింది అని దీన్ని రకరకాలుగా కాంట్రవర్షియల్ చేస్తున్నారు. నేను అప్పటికి చెప్పా, ఒరే వద్దు, మీరు ఎవరినైనా కెలకాలంటే వేరే వాళ్ళని కెలకండి, కానీ మా దగ్గరకు వచ్చి కెలకాలంటే 1కి 100 ఆలోచించి కెలకాలి అన్నారు. మేము మాట్లాడేమంటే ఒక మాట ఏ ప్లాట్ఫాము ఏ బేసు లేకుండా ఎలా మాట్లాడుతూ అనుకుంటారు? ఉంది, కానీ దాన్ని చూపించడానికి చెప్పడానికి సమయం సందర్భం ఇట్లాంటివన్నీ రావాలిగా. ఓకే, ఇప్పుడు మాట్లాడుకుందాం. మరి నిజంగానే యేసు ఈ మూత్రము లేదా ఉత్స లేదా యూరిన్ అనే పదం ఏదైతే ఉందో ఎందుకు ఇంత అభ్యంతరకరంగా ఫీల్ అవుతున్నారు అనేది మాట్లాడుకోవాలి. నిజానికి ఒక్కసారి ఇక్కడ ఒక మీనింగ్ చూపిస్తా. ఇది ఇంగ్లీష్ వర్డే చూడండి. ఇక్కడ పిస్ అనే పదానికి నౌన్ ఏం చెప్పారు? మూత్రము అని చెప్పేసి అన్నారు. అదే పక్కనే ఆ వర్బ్ అవుట్ చూడండి, ఏమి ఇచ్చారు? ఉత్సపోయు అన్నారు. ఇక్కడ మూత్రము పోయుట అని అనలేదుగా. ఎందుకు? మూత్రానికి మరో పదం ఉత్స. తెలుగులో ఇప్పుడు ఆంధ్రాలో జనరల్గా ఉత్స అంటారు, తెలంగాణలో మాట్లాడేటప్పుడు ఎక్కువగా మూత్రం పోయినావా అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ మాట్లాడినా అక్కడ మాట్లాడినా తెలుగు అదేగా. సో ఇదే కామన్ కాబట్టి మాట్లాడాం. కానీ ఇక్కడ యేసు మూత్రం గురించి మాట్లాడితేనే మీకు ఇంత ఇబ్బందిగా, ఇంత అపవిత్రంగా, ఇంత అంటే మనోభావాలు మట్టిలో కలిసిపోయేంత బాధపడుతున్నారు కదా. ఒక్కసారి ఈ ఫోటో చూడండి అయ్యా, చూస్తున్నారు కదా. యేసుక్రీస్తు వారు శిలువ పైన ఏలాడుతూ ఉన్నారు. జనరల్గా ఎప్పుడు అలాగే ఉంటాడు ఆయన, ఏలాడుతూ ఉన్నారు. అయితే ఆ బ్యాక్గ్రౌండ్లో చూసారా, మొత్తం అంతా కూడా ఏదో ఎల్లోయిష్గా, ఆరెంజ్గా, కొంచెం డార్క్గా, బబుల్స్గా ఉంది కదా. ఈ ఫోటో చూసి చాలామంది ఏమనుకుంటారు, ఏదో పెద్ద కళాఖండం అనుకుంటారు. అఫ్ కోర్స్ ఇది కళాఖండమే. ఎంత కళాఖండం అంటే ఇక్కడ ఇది నా మాటలు కాదు రోయ్, మీరెవరైతే మా క్రైస్తవులు కనిపెట్టిన గూగుల్, మా క్రైస్తవులు కనిపెట్టిన యూట్యూబ్ అనుకుంటూ ఉంటారో ఆ క్రైస్తవులే పెట్టిన కంప్యూటర్లోంచి ఆ క్రైస్తవులే కనిపెట్టారని మీరు చెప్పుకుంటున్న వికీపీడియాలోంచే చూపిస్తూ ఉన్నా. దీని పేరు పిస్ క్రైస్ట్. మీరు అన్నది కరెక్టే, పిస్ క్రైస్ట్. ఇక్కడ చూడండి, ఈజ్ ఏ 1987 photograph by the American artist and photographer Andres Serrano. It depicts a small plastic crucifix submerged in a small tank of artist's urine. మీరు వింటుంది కరెక్టే, ఏం డౌట్ పడద్దు. కానీ ఇక్కడ మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వాళ్ళకి కళ్ళిప్పించడం కోసం వాస్తవాన్ని చూపిస్తున్నాం. ఇది కూడా మేము క్రియేట్ చేసింది కాదు, మీ క్రైస్తవ ప్లాట్ఫామే. ఓకే, ద పీస్ వాజ్ అ విన్నర్ ఆఫ్ సౌత్ ఈస్టర్న్ సెంటర్ ఫర్ కాంటెంపరీ ఆర్ట్స్ అవార్డ్స్ ఇన్ ద విజువల్ ఆర్ట్స్ కాంపిటీషన్. చూసారా, సౌత్ ఈస్టర్న్ సెంటర్ ఫర్ కాంటెంపరీ ఆర్ట్ అనే సంస్థ వాళ్ళు ఒక కాంపిటీషన్ పెడితే అందులో ఇది విన్నర్ అంట. అయితే దీని స్పెషాలిటీ ఏంటంటున్నారా? విచ్ వాజ్ స్పాన్సర్డ్ ఇన్ ఎ పార్ట్ బై ద నేషనల్ ఎండోమెంట్ ఫర్ ద ఆర్ట్స్, a United States government agency that offers support and funding for artistic projects. యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ రా. నిన్న ఎవడు అన్నాడు మా క్రైస్తవ దేశాలు అని చెప్పి అన్నాడు కదా, ఆ క్రైస్తవ దేశమే. అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న అమెరికా ఫండింగ్ ఇస్తున్న, స్పాన్సర్ చేస్తున్న సంస్థ ఈ సౌత్ ఈస్టర్న్ సెంటర్ ఫర్ కాంటెంపరీ ఆర్ట్స్. అయితే దీని గురించి చెప్పడానికి చాలా ఇబ్బందిగా, చాలా చిరాగ్గా ఉంటుంది కదండి ఎంతన్నా కూడా. అయినా కూడా వర్ణించడం మనకు తప్పదు, ఎందుకంటే మంత్రసంతానం ఒప్పుకున్నాం కదా ఈ విషయంలో. ద ఫోటోగ్రాఫ్ ఈజ్ ఆఫ్ ఎ స్మాల్ ప్లాస్టిక్ క్రూసిఫిక్స్ submerged in what appears to be an orange liquid.
ద ఆర్టిస్ట్ డిస్క్రైబ్డ్ ద సబ్స్టెన్స్ యాజ్ హిజ్ ఓన్ యూరిన్ ఇన్ ఎ గ్లాస్. అతని సొంత మూత్రము, యేసయ్య మూత్రము కాదు, యేసయ్య విగ్రహాన్ని ఆర్టిస్ట్ ఈ సెరానో ఎవడైతే ఉన్నాడో ఆండ్రెస్ సెరానో అతని మూత్రంలో పెట్టాడు. దీన్ని ఆ సంస్థ యావత్తు కూడా ఆహా ఓహో అద్భుతం అని చెప్పేసి అతనికి ఆ కాంపిటీషన్ మొత్తం మీద విన్నర్గా అనౌన్స్ చేశారు. సో దీనికి పెట్టిన పేరేంటో తెలుసా? పిస్ జీసస్. ఇప్పుడు పిస్ అనగానే మళ్ళీ మీ మనోభావాలు మెట్లో కలిసిపోయింటే నాకు సంబంధం లేదు. బికాస్ పిస్ అంటే ఏంటి అనేది మీ గూగుల్ చెప్తున్న మీ మీనింగే చూపించాను నేను. ఓకే, అయితే ఆ తర్వాత లైన్లో కూడా చూడండి, ఈ సెరానో అనేవాడు ఉట్టిగా ఉచ్చలో మాత్రమే తయారు చేయాలి, మూత్రంలో మాత్రమే పెట్టాల. ఆ తర్వాత వేరే వేరే ఫ్లూయిడ్స్లో కూడా పెట్టాడు, పాలల్లో పెట్టాడు, రక్తంలో పెట్టాడు, ఇంకా చాలా వాటితో చాలా రకాల కళాఖండాలు చేశాడు. కానీ బహుశా దాన్ని మూత్రంలో పోయటం వల్ల అనుకుంటా ఆ సంవత్సరం కాంపిటీషన్కి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఓకే, మరి మా పరిస్థితి ఏంటంటే అంటే మాకేమన్నా అవార్డులు అడుగుతున్నాం, రివార్డులు అడుగుతున్నామా? అరే కేసులు పెడుతున్నారా మీరు? ఎందుకు? అరే పక్కన అమెరికా గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్న సంస్థే దీన్ని చాలా తేలికైన విధానంలో తీసి వదిలేసి ప్రైజ్ ఇచ్చింది క్రియేటివిటీ చూసుకోమని. మేము క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పలేదు, తిడుతున్నారు, కేసులు పెడుతున్నారా? ఏదైనా ప్రశ్నకు సమాధానం చెప్పేస్తే అయిపోద్ది, ఎందుకు చెప్పట్లా? ఇప్పుడు హిందూ బంధువులతో పాటు క్రైస్తవులు ఆలోచించండి. ఇప్పుడు ఇతను ఉచ్చలో యేసుక్రీస్తు విగ్రహం పెట్టడం వల్ల ఏంటి అందులో గొప్పతనం? ఎందుకు అతనికి ఆ ప్రైజ్ ఇచ్చారు? ఎందుకు మరి మాలాంటి వాళ్ళ మీద మాత్రం, అమాయకుల మీద పర్టికులర్గా మేము, ఎందుకంటే నేను అంత అమాయకుడు మీ అందరికీ తెలుసు, మాలాంటి అమాయకుల మీద ఎందుకు కేసు పెడుతున్నారు? పోనీ ఈడొక్కడే ఇట్లా చేశాడు అనుకుంటున్నారా? ఇంకో పాస్టర్ అయితే ఏం చేశాడు ఒకసారి చూడండి మీరు. ఈ పాస్టర్ పేరు జోరులు. ఈ జోరులు అనే పాస్టర్ ఏం చేశాడు తెలుసా? తన యూరిన్ని పవిత్ర జలము అని చెప్పేసి అమ్ముతున్నాడట చర్చికి వచ్చే విశ్వాసులందరికీ. చాలా చిరాగ్గుందిరా, భయంకరమైన చికాగ్గుంది, చదవాలంటే కూడా సీదరపడుతుంది. కానీ ఏం చేస్తాం, కొన్ని చర్చల్లో జరుగుతున్నది. ఇవన్నీ సరి చేసుకోండి రా బాబా అంటే తీసుకొచ్చి ఇక్కడ భారతదేశానికి కూడా ఇవే అలవాటు చేద్దామని చూస్తున్నారు మీరు. భారతీయులు ఇట్లాంటి మోసాలకి గురి కాకుండా వాళ్ళని కాపాడుకుందామని మేమేదో వాస్తవాలు చెప్తా ఉంటే ఉల్టా మా మీద కేసులు, నిందలు, దాడులు అన్నీ చేయండి, ఎన్ని చేస్తారో చేయండి. కానీ రే మీకు ఒకటి చెప్పనా, మీరు ఏదైతే మా క్రైస్తవులే అనుకుంటున్నారో ఆ గూగుల్ ఒక్కటి చాలు. ఎందుకంటే కొన్ని విషయాలు మీరు మర్చిపోవచ్చు, మేము మర్చిపోవచ్చు, ఊరంతా మర్చిపోవచ్చు, కానీ గూగుల్ మర్చిపోదుగా. అట్టా కొడితే ఇట్టా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు అట్టా కొడితే ఇట్టా వచ్చింది, మీకు ఇలా చూపిస్తున్నా చూడండి, కళ్ళు తెరుచుకోండి. భక్తి పేరుతోటి మీరు ఎంత దారుణంగా మోసపోతున్నారో అర్థం చేసుకోండి. చివరికి పాస్టర్లు వాళ్ళ ఉత్సాహం మీతో తాగిస్తున్నాడు. ఇది చూశారు కదా, ఈ జోరులు అనేవాడు గనాలో, ఇది బయటకు వచ్చింది. ఇది కాకుండా భారతదేశంలో బయటకు రాకుండా చేస్తున్న మోసాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కొబ్బరి నూనెలని, ఖర్చీఫ్లని అస్తమాను ఆ రోగాలు తగ్గిస్తాం, ఈ రోగాలు తగ్గిస్తాం, దెయ్యాలు వదిలిస్తామని బాహాటంగా స్వస్థత సభలను పెట్టి భారతదేశం మొత్తాన్ని, ప్రజలందరినీ కూడా పిచ్చోళ్ళని చేస్తూ భారతదేశపు చట్టాలన్నింటినీ కూడా బహిరంగంగా ఉల్లంఘిస్తూ వీళ్ళ నాటకాలు సాగిస్తూ ఉన్నారు. వీటి గురించి చెప్తూ ఉంటే వాళ్ళ వ్యాపారం ఎక్కడ దెబ్బడిపోద్దో, వాళ్ళ మతం ఎక్కడ మట్టిలో కలిసిపోద్దన్న భయంతో నా మీద కేసులు పెడుతున్నారు. ఓకే, మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ పిస్ క్రైస్ట్ అంటే మూత్రంలో క్రీస్తు మాత్రమే కాదు. ఒక్కసారి ఈ వెబ్సైట్ పేరు చూసారా? shitjesus.com. ఇతను టాటూలు వేసుకునే మాస్టర్. ఈ టాటూ మాస్టర్ తన కంపెనీ పేరేం పెట్టుకున్నాడు తెలుసా? షిట్ జీసస్ అని పెట్టుకున్నాడు. షిట్ జీసస్. షిట్ అంటే ఏంటో మీకు తెలుసు కదా. తెలియని వాళ్ళకి తెలియాలి కాబట్టి మీ క్రైస్తవులు కనిపెట్టుకున్న గూగుల్ అని చెప్పుకుంటున్నారు కాబట్టి ఆ క్రైస్తవులు కనిపెట్టుకున్నారన్న గూగుల్లో నుంచే కొట్టి చూపిస్తున్నా. ఎందుకంటే అట్ట కొట్టంగంట వచ్చేసింది ఇది కూడా. షిట్ మీనింగ్ ఏంటి అని కొడితే, షిట్ ఈజ్ ఎ వల్గర్ వర్డ్ దట్ హ్యాస్ మల్టిపుల్ మీనింగ్స్. షిట్ అనేది అనేక నానార్థాలు కలిగిన ఒక భూత పదం అని చెప్పేసి చెప్తున్నారు. దానిలో ఏమేమి ఇస్తున్నారు? ఒకటి బాడీలీ వేస్ట్ అంటే ఏంటో మీకు చెప్పక్కర్లా. ఓకే, అది డెఫికేషన్, ద యాక్ట్ ఆఫ్ పాసింగ్ సాలిడ్ వేస్ట్ ఫ్రమ్ ద బాడీ. దీన్ని తెలుగులో చెప్పాలంటే నాకే దరిద్రంగా ఉంది, అయినా కూడా ఇంగ్లీష్ మీనింగ్ చెప్పాను కాబట్టి అర్థం చేసుకోండి. ఇక మూడోది టు డిసీవ్ అంటే ఎవరినన్నా మోసం చేయటం, లేకపోతే రబ్బిష్ అంటే నాన్ సెన్స్ ఆర్ రబ్బిష్ చెత్త అని అర్థం. వర్త్లెస్ పర్సన్ ఎందుకు పనికిరానోడు అని అర్థం.
ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి. మరి వీటిల్లో అతనే మీనింగ్ తీసుకుని పెట్టాడో తెలియదు, కానీ మొత్తానికి shitjesus.com అని ఒక వెబ్సైట్ పెట్టుకున్నాడు. ఇప్పుడు మరి ఆ షిట్ అంటే ఏంటో మీరు ఎంక్వైరీ చేసుకుని ఆడి మీద కేసు పెట్టుకుని ఆయన భారతదేశపు జైలుకి లేకపోతే పంజగుట్ట పోలీస్ స్టేషన్ దాకా లాక్కొస్తారా, లేకపోతే వాళ్ళ దేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళతో కేసులు పెట్టించుకుంటారా నాకు తెలియదు. మరి పిస్ క్రైస్ట్ లేకపోతే షిట్ జీసస్ అని పెట్టుకున్నప్పుడు మీరు అందరూ నోట్లో ఎవడది పెట్టుకున్నారా? అదే దాన్ని ఏమంటారు, మైకు, లేకపోతే చెవుల్లో ఎవడది పెట్టుకున్నారా, ఇయర్పాడ్లు, వీటి గురించి మాట్లాడంటారు బాబా. మేము మాట్లాడింది ఏంటి? క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే ఇవ్వాలి, కేసులు కాదు. అర్థమైందా? మేము మాట్లాడే ప్రతి మాట వెనకాల భారత రాజ్యాంగం ఆర్టికల్ 19లో మనకిచ్చిన వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో దానికి లోబడే మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే ఉత్స అనేది అన్పార్లమెంటరీ కాదని శబ్దకోశ డిక్షనరీలు చెప్పారు కదా, దాన్నే మాట్లాడాం. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 51AH ప్రకారం సైంటిఫిక్ టెంపర్, ప్రజల్లో ఎంక్వైరీ ధోరణి ఏదైతే ఉందో దాన్ని పెంచుతాం. హ్యూమనిజం పెంచడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నువ్వు స్వస్థతలని, సువార్తలని చెప్పేసి కొబ్బరి నూళ్ళు, ఖర్చీఫ్లు, బొంగు, బొత్సు అని అమ్ముతూ ఉంటే మేము అమ్ముకోపో, నీ మతం నీది, నీ విశ్వాసం నీది అని వదిలేస్తామా? పైగా ఈ మధ్య ఎవడో మాట్లాడుతున్నాడు, భారతదేశంలో ఎవడికి నచ్చిన మతాన్ని వాడు ఆచరించవచ్చు, అనుసరించవచ్చు, ప్రకటించుకోవచ్చు అని చెప్పేసి. ఎరా, ఎవడికి నచ్చిన మతం వాడు అనుసరించుకోవచ్చు అన్నప్పుడు నా హిందుత్వాన్ని నాకు నచ్చినట్లు అనుసరించే స్వేచ్ఛ నాకు లేదా? నా స్వేచ్ఛను మాత్రం మీరెవరు క్వశ్చన్ చేయటానికి? నా స్వేచ్ఛను నేను అనుభవిస్తుంటే నా దగ్గరికి వచ్చి నీది కరెక్ట్ కాదు మాది కరెక్ట్ అని చెప్పడానికి మీరెవర్రా? బొక్కడాగాళ్ళు. నిలదీస్తా, బరాబర్ నిలదీస్తా. నా దేవీ దేవతలను అవమానిస్తూ ఉంటే, నా దేశాన్ని అవమానిస్తూ ఉంటే, నా దేశాన్ని మొక్కలు చేయాలని చూస్తూ ఉంటే, నా దేశ ప్రజల్ని కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విడగొట్టాలని చూస్తూ ఉంటే మీ ఆటలకు వ్యతిరేకంగా నేను పోరాటం చేసి మా వాళ్ళందరినీ ఐక్యం చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిన్న మొన్న మతం మారిన ప్రతి వాడు రేపు ఎల్లుండో తిరిగి ఇక్కడికే రావాలి, మా ధర్మంలో కలవాలి. సనాతన ధర్మం అనేది నిత్య ప్రవాహమైన ఒక గంగ. ఈ గంగలోకి వచ్చి ప్రతి వాడు పవిత్రం అవ్వాల్సిందే. అలా అవ్వటం కోసం నా ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు నేను ఫైట్ చేస్తూనే ఉంటా. మీకు చేత అయితే ఈ పిస్ క్రైస్ట్ని కేసులు పెట్టి లోపలేపించండి. అదే ఈ పిస్ క్రైస్ట్ ఆర్ట్ ఫామ్ తయారు చేసి గెలిచిన విన్నర్ని యుఎస్ గవర్నమెంట్ మీ క్రైస్తవ దేశం అని చెప్తారు కదా, ఆ గవర్నమెంట్తో మాట్లాడి లోపలేపించండి. లేదంటే ఆ షిట్ జీసస్ వెబ్సైట్ ఉంది కదా, shitjesus.com, ఆ shitjesus.com వెబ్సైట్ని పేరు మార్పించండి. అలాగే ఆ వెబ్సైట్ పెట్టిన ఆ టాటూ ఆర్టిస్ట్ ఎవడైతే ఉన్నాడో వాడిని లోపలేపించండి. అప్పుడు మిగతాయి మాట్లాడుకుందాం. హిందూ బంధువులారా, ఇంకా చాలా ఉంటాయి. వీళ్ళ వెతికి చూపించాలి అనుకుంటే అన్నీ చూపిస్తాం, ఏది తగ్గేది ఎలా. ఎందుకంటే దేశం కోసం ఈ దేహం, ధర్మం కోసం ఈ ప్రాణం. త్రికరణ శుద్ధిగా చెప్తున్న మాట. దేనికో భయపడి, ఎవరికో భయపడి ఎప్పటికీ ఆగేది లేదు, ఎప్పటికైనా పోయేదే. ఏదో ఒకటి సాధించి ఏదో ఒక మంచిని చేసి పోదాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.